హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1 డిస్కస్ చేసుకుందాం. ఎక్సైజ్ 1.1లో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ బిట్ చూడండి. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అన్నారు. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. మనం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తాం. మనకి ఎప్పుడైనా ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మామూలుగా నార్మల్ మెథడ్లో చూద్దాం ఒకసారి. 4, 8 ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే 4 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో అవి దీనికి 4కి ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. 4 1 టేబుల్లో పోతుంది, 1 4s. నెక్స్ట్ 2 2s పోతుంది, నెక్స్ట్ 4 1s. అలాగే 8కి రాయండి ఫ్యాక్టర్స్ 1, నెక్స్ట్ 2 4 8, 2 4s 8, 4 2s 8, 8 1s 8. ఓకే కదా. ఇలా రాసుకుంటాం ఫ్యాక్టర్స్ అంటే. వీటిల్లో ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ రాయండి. కామన్గా ఏమేమి ఉన్నాయి? 1 2 4, 1 2 4, 1 2 4, 1 2 4 కామన్గా ఉన్నాయి కదా. దానిలో హైయెస్ట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటి? ఇక్కడ మనకి 4 కదా. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? హెచ్సిఎఫ్ అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి? ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. మనకి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోయిషెంట్ ప్లస్ రిమైండర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం దీని గురించి. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ డివిడెండ్ని మనం ఏ అనుకుంటాం? డివైజర్ బి, కోయిషెంట్ ఏమవుతుంది? క్యూ ప్లస్ రిమైండర్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేది ఫామ్ వస్తుంది. మనకి కండిషన్ ఏమొస్తుంది? రిమైండర్ వాల్యూ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అనేది మనకి కండిషన్ వస్తుంది. ఇప్పుడు మనం యూజింగ్ దిస్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్సైజ్ 1.1లో. ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు అంటే మనకి 900 అండ్ 270 ఈ 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనకి ఏంటి కండిషన్? యూక్లిడ్ డివిజన్ నెంబర్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా కండిషన్ మనకి. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? ఏ వాల్యూ బిగ్గెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఏ వాల్యూ అవుతుంది. బి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 270. ఇప్పుడు ఇక్కడ మనం డివిజన్ చేద్దాం. 270 900 డివైడ్ చేయండి. 270 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? ఇక్కడ 3 టైమ్స్. 3 టైమ్స్ చేసామనుకోండి ఇక్కడ ఏమొస్తుంది అంటే 810 వస్తుంది. 900 మైనస్ 810 మనకి ఎంత వస్తుంది అంటే వాల్యూ 90 వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చే వరకు మనం ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. దీన్ని మనం ఈ ఫామ్లో రాద్దాం. 900 ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఏంటి? బి. ఇక్కడ 270 ఇంటూ క్యూ ఎంత వచ్చింది? 3 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 90. ఇప్పుడు మనం 0 వచ్చే వరకు చేస్తాం కదా. 0 వచ్చే వరకు చేసే ప్రాసెస్లో ఇది ఏమవుతుంది? ఇది డివైజర్ అవుతుంది. ఇక్కడ ఉన్న డివైజర్ ఏమవుతుంది? డివిడెండ్ అవుతుంది 270. ఇప్పుడు డివైడ్ చేయండి. 90 3s 270. రిమైండర్ ఎంత వచ్చేసింది? 0 వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఏంటి మనకి? ఇక్కడ 90 ఏ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ కేసులో ఏ వాల్యూ ఏమైంది? మనకి ఈ కేసులో ఏ వాల్యూ ఏమైంది? 270. బి వాల్యూ ఏమైంది? 90. మనం డివిజన్ చేసినప్పుడు ఎలా వచ్చింది? 270 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 0. అంటే ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి? ఇక్కడ 90 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి ఒకసారి. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారు అంటే 196 అండ్ 38,220 అనే నెంబర్స్ ఇచ్చారు. 196 అండ్ 38,220. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో ఏ ఏమవుతుంది మనకి? ఏ అనేది 38,220 అవుతుంది. బి ఏమవుతుంది? 196 అవుతుంది. డివిజన్ చేద్దాం. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? మనం ఏం రాస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా రాసేది. ఇప్పుడు ఇక్కడ డివిజన్ చేద్దాం. 196 38,220. 196 వన్స్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1. 196 వన్స్ 196. సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తే
186 వస్తుంది. 186 అంటే 196 కంటే స్మాలెస్ట్ కదా, అప్పుడు మనం 2ని డ్రాప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 1862, 196 9s వచ్చేసి మనకి ఇక్కడ 1764 వస్తుంది. ఓకేనా, 1764. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 98 వస్తుంది. మనకి ఇక్కడ 0 ఉంది కదా, 0 రాసేసండి, 0. 196 5s వచ్చేసి మనకి 980 వచ్చేస్తుంది. 0 అంటే ఇక్కడ మనకి ఈ ఫామ్ రాద్దాం. ఇక్కడ 196తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 196. 38,220 ఈజ్ ఈక్వల్ టు 196 ఇంటూ 195 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 0. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చేసింది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 196 అనేది హెచ్సిఎఫ్ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, బిగ్గెస్ట్ కదా, అంటే ఇక్కడ 2032 అనేది ఏ వాల్యూ అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది, 1651 అనేది బి వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డివిజన్ చేయండి, 1651 2032 వన్స్ కదా మనం చేసేది, 2s అంటే ఇంకెక్కువ వచ్చేస్తుంది వన్స్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1651. ఇది సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 381 వచ్చేస్తుంది. 381 అది ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 2032 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ 1651 ఇంటూ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 1 ప్లస్ రిమైండర్ ఎంత 381. ఇప్పుడు ఏ వాల్యూ మారుతుంది కదా, ఏ వాల్యూ ఏమవుతుంది, 1651. బి వాల్యూ ఏమవుతుంది, 381. మనం నెక్స్ట్ మళ్ళీ డివిజన్ కంటిన్యూ చేస్తాం కదా, రిమైండర్ 0 వచ్చే వరకు. 381ని 1651 డివైడ్ చేయండి. 381 4s మనకు వచ్చేసి 1524 వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ 127 వస్తుంది. సేమ్ ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. 1651 ఈజ్ ఈక్వల్ టు 381 బి ఇంటూ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 4 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 127. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ వాల్యూ ఏమవుతుంది, 381. బి వాల్యూ ఏమవుతుంది, 127. చేయండి. 127 381 127 3s వచ్చేసి మనకి 381 వచ్చేస్తుంది. రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్టెప్ రాసేద్దాం. 381 ఈజ్ ఈక్వల్ టు 127 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 0. మనకి రిమైండర్ 0 వచ్చిన డివైజరే కదా మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 127 అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 127. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు అంటే, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q + 1 ఆర్ 6q + 3 ఆర్ 6q + 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. అంటే ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈ ఫామ్లో ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఫస్ట్ మనకి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే, ఇంటీజర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, ఇంటీజర్స్ అంటే ఐతో కదా డినోట్ చేసుకుంటాం. ఇంటీజర్స్ అంటే మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, 0 వస్తుంది, పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కదా. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ అంటున్నారు, అంటే ఇక్కడ నుంచి వస్తాయి 1 2 3 అండ్ సో అని వస్తాయి. దానిలో ఏమంటున్నారు, మళ్ళీ ఆ దానిలోనే ఆడ్ అంటున్నారు. ఆడ్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. 2తో డివిజబుల్ కాని నెంబర్స్ అన్నిటిని మనం ఏమంటాం, ఆడ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఒకవేళ 15 తీసుకున్నాం అనుకోండి, 2తో డివైడ్ చేయండి. 2 7s 14. 15 - 14 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఇది 2తో డివిజబుల్ కాదు 15 అనేది, కాబట్టి మనం దీన్ని ఏమంటాం, ఆడ్ నెంబర్ అంటాం. అలాగే ఈవెన్ నెంబర్ అంటే కూడా చూడండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, డివిజబుల్ బై 2, అంటే 2 టేబుల్లో 2తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ 16 తీసుకున్నాం అనుకోండి, 2 8s 16, రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఇలా ఉంటే వీటిని ఏమంటాం, ఈవెన్ నెంబర్స్ అంటాం. 16 ఈవెన్ నెంబర్, 15 ఆడ్ నెంబర్. ఇంకా సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, వన్స్ ప్లేస్లో 1 3 5 7 9 వన్స్ ప్లేస్లో ఏదైనా డిజిట్ ఇచ్చినప్పుడు వన్స్ 10s ప్లేస్లు ఉంటాయి కదా, వన్స్ ప్లేస్లో ఈ డిజిట్స్ ఉంటే ఆడ్ నెంబరు. 0 2 4
6, 8 ఈ డిజిట్స్ ఉన్నాయనుకోండి 0, 2, 4, 6, 8 ఉంటే ఈవెన్ నెంబర్స్. 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్. 2తో డివిజిబుల్ కాని నెంబర్స్ అన్నీ ఏమంటాం? ఆడ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూద్దాం ఏ ఫామ్లో ఉండాలి అన్నారు. 6³ + 1, 6³ + 3, 6³ + 5. షో దట్ ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈ ఫామ్లో ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇప్పుడు ఏం రాసుకుంటాం అంటే లెట్ ఏబిఎన్ ఏ అనేది ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అయిందనుకోండి. ఏబిఎన్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. ఏని మనం ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అనుకుందాం. ఓకేనా? ఏ అనేది ఒక ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. వి అప్లై ఏం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు? మనకి డివిజన్ లెమ్మా కదా. వి అప్లై డివిజన్ లెమ్మా. డివిజన్ లెమ్మా అప్లై చేసుకోవాలి. విత్ ఏ అంటే ఏ అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి వాల్యూ ఏం తీసుకోవాలో చూసుకోండి. ఇక్కడ 6³ + 1 అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు BQ + R ఫామ్లో కదా ఉంటుంది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇక్కడ 6³ + 1 అంటున్నారు. అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటాం మనం. బి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాసేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ + R. కండిషన్ ఏముంటుంది? ఆర్కి 0 ≤ R R B ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? ఏ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఏం తీసుకోవాలి మనం? ఇక్కడ 6³ + R. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ ఎలా ఉంటుంది? <B అంటే ఇక్కడ 6 ఉంటుంది. <6 అంటే మనకి ఇక్కడ ఆర్ ఏం పాసిబుల్ అవుతాయి? రిమైండర్స్ ఏమేం పాసిబుల్ అవుతాయి? 0 అవుతుంది, 1, 2, 3, 4, 5 అవుతాయి. ఓకేనా? 6 కంటే తక్కువ కదా. ఈ కేసు ఇవి పాసిబుల్ అవుతాయి 0 కంటే తక్కువ అంటే. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 6³ + R అంటే 0 కదా. 0 అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది? 6³ 6³ చూడండి ఇక్కడ ఒకసారి మనం దీన్ని ఇక్కడ 2 × 3³ రాయొచ్చా? 2 × 3³ రాయొచ్చు. అంటే ఇది 2 మల్టిపుల్. అంటే ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అని చెప్పేయచ్చు. ఓకే, ఇలా అర్థం కాలేదనుకోండి. క్యూ అనేది ఏమన్నారు అంటే సమ్ ఇంటీజర్ అన్నారు. క్యూ ఈజ్ సమ్ ఇంటీజర్ అన్నారు కదా. ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక 1 పెట్టండి. 6 1s 6, 2తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 పెట్టండి. 6 2s 12, 2తో క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే డివిజిబుల్ బై 2 అవుతుంది కదా. ఇది డివిజిబుల్ బై 2 ఇప్పుడే చెప్పుకున్నాం కదా. డివిజిబుల్ బై 2 అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయి? ఈవెన్ నెంబర్స్ కదా. ఈ నెంబర్ ఏమవుతుంది? ఇది ఏ ఫామ్ అవుతుంది? ఈవెన్ నెంబర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6³ + 1. ఇప్పుడు మనం దీనిలో 2 ఏమైనా కామన్ తీయగలుగుతామా? తీయలేము. ఇప్పుడు ఇక్కడ క్యూ ప్లేస్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 6 1 6 + 1 7. 7 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? 2 పెట్టండి. 6 2s 12 + 1 13. 13 కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. అంటే దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ కావట్లేదు. అంటే ఈ నెంబర్ని ఏమంటాం మనం? ఆడ్. అంతే కదా. నెక్స్ట్ మనం ఎన్ని చెక్ చేయాలి? అలాగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వరకు చెక్ చేయాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6³ + 2. 6³ + 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 కూడా కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసి రాయొచ్చు. అలాగే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 6 1 6 + 2 8. 8 అనేది డివిజిబుల్ అవుతుంది కదా. 2తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 2. ఏ నెంబర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేసినా డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయింది అంటే మనం దాన్ని ఏమంటాం? ఈవెన్ అంటాం. అంతేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6³ + 3. ఇప్పుడు ఇక్కడ క్యూ అనేది సమ్ ఇంటీజర్ ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 పెట్టామనుకోండి. 6 2s 12, 12 + 3 15. 15 అనేది డివిజిబుల్ అవుతుందా? నాట్ డివిజిబుల్ బై 2. మీరు ఏదైనా నెంబర్ పెట్టండి, పాజిటివ్ నెంబర్, అది డివిజిబుల్ అవ్వదు. డివిజిబుల్ అవ్వకపోతే మనం ఏమంటాం? వాటిని ఆడ్ అంటాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నారనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 6³ + 4. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 పెట్టామనుకోండి. 6 1 6 + 4 10. 10 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 2 పెట్టండి. 6 2s 12 + 4, 12 + 4 16. డివిజిబుల్ అవుతుంది కదా. డివిజిబుల్ బై 2. అంటే ఇక్కడ డివిజిబుల్ బై 2 అంటే ఇది ఏమవుతుంది? ఈవెన్. నెక్స్ట్ ఇఫ్ లాస్ట్ వన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6³ + 5.
ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1 పెట్టామనుకోండి 6 1 6 + 5 ఏమవుతుంది 11. 11 అనేది డివిజిబుల్ అవుతుందా 2తో? నాట్ డివిజిబుల్. అలా మీరు ఏ వాల్యూ పెట్టినా కూడా, ఏ పాజిటివ్ ఇంటీజర్ పెట్టినా కూడా 2తో డివిజిబుల్ కాదు. 2తో డివిజిబుల్ కానటువంటి ఏమంటాం మనం? ఆడ్ అంటాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఎన్ని కేసెస్ వచ్చాయి. ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫామ్ చెప్పమన్నారు మనకి. ఇక్కడ ఆడ్ ఫామ్స్ ఏమొచ్చాయో చూడండి. ఇది ఇక్కడ ఫస్ట్ వన్ ఈవెన్ వచ్చేసింది, సెకండ్ వన్ ఆడ్. ఆడ్ ఏంటి ఇక్కడ 6³ + 1. నెక్స్ట్ ఇది ఈవెన్, నెక్స్ట్ వన్ ఆడ్ 6³ + 3. నెక్స్ట్ వన్ ఆడ్ 6³ + 5. ఇక్కడ చూడండి వాళ్ళు అవే కదా చెప్పమంది, 6³ + 1 6³ + 3 6³ + 5. అవేంటి? ఆడ్ ఫామ్లో ఉన్నాయని ప్రూవ్ చేసేసాం కదా. ఓకే, ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నారు. 3p 3p + 1 3p + 2 ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఏ అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అని రాసుకుంటాం కదా. లెట్ ఏ బి ఆన్ పాజిటివ్ ఇంటీజర్. మనం ఏం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏం అప్లై చేస్తాం? ఈ అప్లై డివిజన్ లెమ్మా. ఈ అప్లై డివిజన్ లెమ్మా. డివిజన్ లెమ్మాలో ఏ వాల్యూ ఏంటి మనకి? ఇక్కడ ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. డివిజన్ లెమ్మా విత్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నారు? బి ఈజ్ ఈక్వల్ టు 3p 3p + 1 3p + 2 అన్నారు. అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు bq + r. ఆర్ వాల్యూ ఎలా ఉంటుంది? 0కి bకి మిడిల్లో ఉంటుంది, 0 కూడా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఏమన్నారు? 3q + r. ఆర్ వాల్యూ ఇక్కడ 0 <r = r b అంటే ఇక్కడ 3. ఇక్కడ b 3 వచ్చింది అంటే మనకి ఇక్కడ రిమైండర్స్ ఏమేమి రావచ్చు? 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది. ఆ 3 కేసెస్లో మనం చెక్ చేసుకుంటాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ r ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3q + 0 అంటే 3q వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నారు? స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్ అన్నారు. అంటే స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? a² ఈజ్ ఈక్వల్ టు 3q² అవుతుంది. ఇక్కడ 3q² అంటే 3 3s 9q². ఇప్పుడు ఇక్కడ 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? 3q² అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఏదైనా ఒక సమ్ ఇంటీజర్, అక్కడ మనకి 3p ఫామ్లో చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే దీన్ని 3p అని రాస్తాం. ఇక్కడ p అంటే ఏంటి? p ఈజ్ ఈక్వల్ టు 3q², వేర్ p ఈజ్ ఈక్వల్ టు 3q². ఇక్కడ 3p ఫామ్ వచ్చేసింది, ఫస్ట్ వన్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? r ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకొని చెక్ చేసుకుంటాం. r ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3q + 1 అవుతుంది. మనం ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి కదా. స్క్వేరింగ్ చేసేసేయండి. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కాబట్టి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 3q + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి? a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోండి. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా? a² + 2ab + b². ఇక్కడ a అంటే 3q, b అంటే 1 రాసేసేయండి. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి? 3q హోల్ స్క్వేర్ + 2 ఇంటూ a అంటే 3q ఇంటూ b అంటే 1 ప్లస్ b² అంటే 1². ఇప్పుడు ఇక్కడ 3q హోల్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది? 9q² ప్లస్ ఇక్కడ 2 3 6q ప్లస్ ఇక్కడ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండిట్లలో మనం 3 కామన్ తీసుకోవచ్చు. 3 కామన్ తీసేయండి. 3 కామన్ తీస్తే ఇక్కడ 3q², 3 3s 9q² వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది అంటే మనం 2q కామన్ 2q రాస్తాం ఇక్కడ, +1. ఈ +1 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని మనం ఇక్కడ 3p ఫార్ములాలో చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ మనం p ఈజ్ ఈక్వల్ టు ఇదేమో రాసుకుంటాం 3q² + 2q. అప్పుడు ఇదేమవుతుంది? ఇది మొత్తం p అనుకుంటే 3p + 1, 3p + 1 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు కూడా చెక్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3q + 2. a² కదా, మనం స్క్వేర్ చేయాలి కదా. 3q + 2 హోల్ స్క్వేర్, సేమ్ ఫార్ములా కదా. a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ చేయండి. 3q హోల్ స్క్వేర్ + 2ab, 2 ఇంటూ a అంటే 3q, b అంటే 2 ప్లస్ b² అంటే 2². ఇక్కడ 3 3s 9q².
ప్లస్ ఇక్కడ 2 3 6 6 2 12 క్యూ ప్లస్ ఇక్కడ 2 2 4. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని 9q² కామన్ తీసుకోవడానికి నేను ఇలా రాస్తున్నాను 12q ప్లస్ ఇక్కడ ఈ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 + 1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తంలో మనం ఇప్పుడు 3 కామన్ తీస్తాం. 3 కామన్ తీయండి. 3 కామన్ తీస్తే ఇది ఏమవుతుంది ఇక్కడ 3q² ప్లస్ ఇక్కడ 3 ఆల్రెడీ కామన్ వచ్చింది అంటే 4q ప్లస్ ఇక్కడ 3 కామన్ వచ్చేసింది కదా 1 + 1. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఏమనుకుంటాం మనం p, వేర్ p ఇక్కడ p ఏమవుతుంది ఇక్కడ 3q² ప్లస్ 4q ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ 3p + 1. ఓకేనా. మనకి ఏం ఫార్మ్స్ వచ్చాయి, మనకి ఎలా ప్రూవ్ చేయమన్నారు, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p + 1 ఇలా వస్తాయి. మనకి ఏవైనా స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఎలా వస్తాయి, మనకి ఈ ఫార్ములాలో వచ్చేస్తాయి. ఇప్పుడు 4th వన్ చూడండి, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m + 1 9m + 8. ఇక్కడ స్క్వేర్ అన్నారు, ఇక్కడ క్యూబ్ అన్నారు. క్యూబ్ ఆఫ్ అన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 9 ఇచ్చారు, అయితే మనం 9తో చేయొచ్చు, ఇక్కడ 3తో కూడా చేయొచ్చు. 9తో చేస్తే బిగ్ అవుతుంది సమ్, అందుకని మనం ఇక్కడ b వాల్యూ 3 తీసుకొని చేస్తాం. ఇప్పుడు ఇది 4th వన్ ఏం రాసుకుంటాం, లెట్ a be an పాజిటివ్ ఇంటీజర్ విత్ a అండ్ b ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం 3. ఇక్కడ అప్పుడు a ఏమవుతుంది 3q + r. కండిషన్ ఏమవుతుంది ఇక్కడ 0 <r r <3 అంతే కదా. అప్పుడు రిమైండర్స్ ఏమొచ్చేస్తాయి మనకి 0 1 2 అంటే 3 వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని చూసి క్యూబ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ r = 0 అయిందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, a = 3q + r అంటే 3q + 0 అంటే ఇది 3q అవుతుంది. క్యూబ్ చేయమన్నారు కదా, క్యూబ్ చేయండి. a³ = 3q³ అంటే మనం 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 × 3 3 3s 9 9 3s 27q³. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 9m ఫామ్లో రాయమన్నారు కదా, ఇందులో నుంచి మనం 9 కామన్ తీసుకుందాం. 9 కామన్ తీయండి. 9 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 3 కదా, 3q³ అవుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం 9m ఫామ్లో చెప్పమన్నారు. 9m 9m + 1 అన్నారు కాబట్టి ఇక్కడ ఈ 3³ మనం ఏమనుకుంటాం, m = 3³ ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది 9m అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ r = 1 పెట్టండి, అప్పుడు a ఏమవుతుంది 3q + 1³ అవుతుంది. ఓకేనా. a + b హోల్³ ఫార్ములా ఒకసారి చూడండి. a + b హోల్³ ఫార్ములా వచ్చేసి a³ + 3a² b + 3ab² + b³ ఇది ఫార్ములా. ఇక్కడ a అంటే 3q, b అంటే 1 ఉంది, చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ a³ అంటే 3q³ + 3a² 3 × a అంటే ఇక్కడ 3q², b అంటే ఇక్కడ ఏంటి 1 + 3 × a అంటే 3q, b² అంటే 1² ప్లస్ b³ అంటే ఇక్కడ ఏమొచ్చేస్తుంది 1³ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 3³ అంటే 3 3s 9 9 3s 27q³ ప్లస్ ఇక్కడ 3 3s 9 వచ్చేస్తుంది, ఇక్కడ స్క్వేర్ చేస్తే 9 3s 27q² ప్లస్ ఇక్కడ 1² అంటే 1 3 3s 9q ప్లస్ ఇక్కడ 1. ఇప్పుడు వీటిల్లో ఈ 3లో మనం 9 కామన్ తీయచ్చు కదా, 9 కామన్ తీసేయండి. 9 కామన్ తీసేస్తే ఇక్కడ ఏమొస్తుంది 9 అంటే ఇక్కడ 9 3s కదా 3q³ ప్లస్ ఇక్కడ 3q² ప్లస్ ఇక్కడ 9 ఉందంటే 1 అంటే క్యూబ్ ప్లస్ 1. ఇది మొత్తం ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ m అవుతుంది = ఇక్కడ 9m + 1. ఓకేనా. ఇక్కడ m = ఏం రాస్తాం ఈ కండిషన్లో 3³ + 3q² + q. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఉంది కదా, ఇఫ్ r = 2 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. r = 2 అయినప్పుడు ఏమవుతుంది a ఏమవుతుంది 3q + 2 హోల్³ అవుతుంది. 3q + 2 అవుతుంది, దానికి హోల్³ చేయండి. a³ చేసేస్తే ఏమవుతుంది ఇక్కడ a³ + 3
ఏ స్క్వేర్ బి అంటే 3q స్క్వేర్ బి అంటే 2 ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ 3q అలాగే వస్తుంది, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఇప్పుడు ఇక్కడ ఇది సింప్లిఫై చేయండి. ఇక్కడ 3 3s 9 9 3s 27 క్యూ క్యూబ్ ప్లస్ ఇక్కడ 3 3s 9 9 3s 27 27 2s ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7 2s 14 2 2s 4 ప్లస్ 1 5 54 క్యూ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 2s 4 4 3s 12 12 3s 39 39 క్యూ ప్లస్ ఇక్కడ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8. ఇప్పుడు వీటిల్లో మనం కామన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3లో కామన్ తీద్దాం. 9 కామన్ తీసుకోవచ్చు కదా, 9 కామన్ తీయండి. 9 కామన్ తీస్తే ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 6 54 కదా, 9 6 6 క్యూ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 2s 4 4 3s 12 12 3s 36 ఇక్కడ 36 క్యూ అంటే ఇక్కడ మనకి 9 4s 36 ప్లస్ 8 అలాగే ఉంటుంది. దీని మొత్తాన్ని ఇప్పుడు ఏమంటాం ఎం అంటే ఇక్కడ ఇది 9m ప్లస్ 8. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ ఫామ్లో వచ్చేసే క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ 9m ప్లస్ 1 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఫామ్లోకి క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ సమ్ 5th వన్ చూడండి. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ n ప్లస్ 2 n ప్లస్ 4 ఈజ్ డివిజబుల్ బై 3 వేర్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. అంటే వీటిలో ఏదైనా ఒకటే 3తో డివిజిబుల్ అవుతుందట. ఒక్కొక్క కండిషన్లో ఒకటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. వేరే ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ మనం బి వాల్యూ 3 తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, బి వాల్యూ అనేది 3 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 3. మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని రాస్తాం కదా కండిషన్. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి కదా. మనం ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ప్లేస్లో ఎన్ వస్తుంది అంతే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. బి అంటే ఇక్కడ రాద్దాం 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. మనకి ఇక్కడ ఎన్ బి వాల్యూ ఎంత అనుకున్నాం 3. 3తో డివిజిబుల్ అవుతుంది అన్నారు కాబట్టి 3 అనేది డివైజర్ అవుతుంది. ప్లస్ రిమైండర్ ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఇక్కడ ఏమవుతుంది బి అంటే 3. ఇక్కడ బి వాల్యూ 3 వచ్చింది అంటే మనకి ఎన్ని రిమైండర్స్ పాసిబుల్ అవుతాయి 0 1 2. ఓకేనా. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 0 అంటే 3q. ఓకేనా. ఇది 3q. మనకి ఏమన్నారు n ప్లస్ 2 n ప్లస్ 4 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n ప్లస్ 2 చేయండి. n ప్లస్ 2 n ప్లస్ 2 అంటే 3q ప్లస్ 2. నెక్స్ట్ n ప్లస్ 4 అంటే 3q ప్లస్ 4. n అంటే ఇక్కడ మనకి 3q వచ్చింది, n ప్లస్ 2 అంటే 3q ప్లస్ 2, n ప్లస్ 4 అంటే 3q ప్లస్ 4. ఇప్పుడు ఈ కండిషన్లో చూడండి, రిమైండర్ 0 అయినప్పుడు ఏ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో చూడండి. 3q అంటే q ప్లేస్లో 1 పెట్టామనుకోండి, 3 1s 3, 3తో డివిజిబుల్ అవుతుంది కదా. q ప్లేస్లో 2 పెట్టినా 3 2s 6, 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పెట్టండి, 1 3 1s 3 ప్లస్ 2 5, 5 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 3 1s 3, 3 ప్లస్ 4 7, 7 అనేది 3తో అవుతుందా, కావట్లేదు. మనకి ఇక్కడ ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 కండిషన్, ఓన్లీ ఒక దగ్గరే కదా డివిజిబుల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 తీసుకున్నప్పుడు n వాల్యూ ఏమవుతుంది 3q ప్లస్ 1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు n ప్లస్ 2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. n ప్లస్ 2 అంటే 3q ప్లస్ 1, n అంటే 3q ప్లస్ 1 ప్లస్ 2 అంటే ఇదేమవుతుంది 3q ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ n ప్లస్ 4 అంటే ఇక్కడ 3q ప్లస్ 1 ప్లస్ 4, ఇక్కడ 3q ప్లస్ 4 ప్లస్ 1 అంటే 5. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏవైనా నెంబర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 చేయండి, 3 1s 3 ప్లస్ 1 4, 4 అనేది డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 3 1s 3 ప్లస్ 3 6 డివిజిబుల్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ 3 1s 3 ప్లస్ 5 8, 8 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఓన్లీ 1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమన్నది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 2, n ప్లస్ 2 ఏమవుతుంది 3q ప్లస్ 2 ప్లస్ 2, n అంటేనే 3q ప్లస్ 2 ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ 3q ప్లస్ 2 ప్లస్ 2 అంటే 4, ఇక్కడ n ప్లస్ 4,
n+4 చూడండి, ఇక్కడ n అంటే 3q + 2 + 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది 3q + 2 + 4 అంటే 6. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం 3తో డివిజిబుల్ అవుతుందా కాదా. 1 3 1s 3 + 2 అంటే 5 డివిజిబుల్ కాదు. 3 1s 3 + 4 3 + 4 7 డివిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి 3 1s 3 + 6 3 + 6 9 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా, అవుతుంది. ఇక్కడ చూడండి ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 కండిషన్, ఇక్కడ ఒక కండిషన్లోనే సెట్ డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ ఒక కండిషన్లోనే, ఇక్కడ ఒక కండిషన్లోనే. అలా అదే కదా ప్రూవ్ చేయమన్నది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డిస్కస్ చేద్దాం.